బంగారు తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల ఆశలు ఆశయాల నినాదమే ఈ బంగారు తెలంగాణ. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ. ఎంతో మంది ప్రాణత్యాగాలు, ఎన్నో ఉద్యమాల మూలాన మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకే అంటూ పేద ప్రజల జీవితాల్లో చిరునవ్వులు చెందాలనే ఆశయంతో 4 కోట్ల మంది ప్రజల ఆశలతో సరికొత్త తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. మరి స్వరాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు దాటింది. తెలంగాణ రాష్ట్రమంతా బంగారుమయం జీవితాలుగా మారుతున్నాయని ప్రకటనలు చూస్తున్నాం, వింటున్నాం. నిజంగా అలా జరుగుతుందా అంటూ క్షేత్రస్థాయిలో ఒక్కసారి పరిశీలించినప్పుడు దేశానికే వెన్నెముకైన రైతు జీవితాన్ని చూస్తే ఇంకా రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. నీళ్లు లేక కొన్నిసార్లు అకాల వర్షాలతో చేతికందే పంట కళ్ల ముందే కనుమరుగవుతుంటే బక్కచిక్కిన రైతు బిక్కుబిక్కుమంటూ చేవలేక చావలేక అతి దయనీయమైన స్థితి. కనీసం తమ పాడైపోయిన పంటకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కూడా వర్తిస్తుందని తెలియని పరిస్థితి. పెద్ద కొడుకు లేదు. 4 ఎకరాలు పొలం నాటినాం సారు. 5 బోర్లు వేసినాం. బోర్లు ఎండిపోయినా, నీళ్ళు లేవు, ఏం లేవు. మాకు చావు తప్ప ఏరే దారి ఏం లేదు సార్. మీరేనా సాయం చేయాలి మాకు. ఒక 10 సంవత్సరాలు కాలువలు తీసి వరద కాలువ అంటాడు, అక్కడ గౌరెల్లి గీరెల్లి అటు తిరిగిపోతాడు. కానీ మాకు అది పక్కది ఏం లేదు. అటు సిద్దిపేట హరీష్ రావును వాళ్ళ సైడే మొత్తం వాళ్ళే నింపుకుంటాను. మా సైడ్ ఇంతవరకు ఏ ఒక్క నీరు సుక్క నీరు లేదు. మమ్మల్ని ఆ తెలంగాణ తరపు నుంచి మాకెవరు తెలపలేదు. సెంట్రల్ గవర్నమెంట్ లా ఏ రూల్స్ ప్రకారంగా మాకు చెప్పగలగలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పండించే పంటను కనీసం అధికారులు కూడా ఈ పంట వేయాలని చెప్పే నాదుడు కూడా లేడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని కనీసం గ్రామాలలో ప్రచారం చేసి మా తల్లిదండ్రులైనటువంటి రైతులకు న్యాయం చేయాలన్నటువంటి మినిమం ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ఫసల్ బీమా కోసానికి మాకు ఏం తెలియదు. మోడీ సారు ఇస్తాను గానీ మాకు అయితే ఇక్కడ ఎవరు పంపించలేరు. ఇక మరోవైపు చేనేత కార్మికులు అద్భుతమైన జీవితాన్ని అందుకోబోతున్నారు మా నేతన్నలు. ఇక స్వర్ణయుగం ప్రారంభమైంది అంటూ రోజుకో వార్త విని సంబరపడిపోతున్నాం. కానీ వారి జీవితాలు దగ్గరికెళ్లి చూస్తే రోజువారి బతుకు బండిని నెట్టుకురావడమే గగనమైపోయిందంటూ ఉన్న పని చేస్తూ అనారోగ్యం పాలైన మమ్మల్ని పట్టించుకునే నాతులే లేదంటూ ఈ బ్రతుకు బండిని లాగటం ఒక నరక యాతనంగా భావిస్తున్నామని వారు చెప్పే దీనగాథలు అరణ్య రోదనలుగానే మిగిలిపోతున్నాయి. మేము పేదవాళ్ళమైంది. మాకు ఇట్లా మా ఆయన ఆత్మహత్య చేసుకుండు. రోజుకొక 50 రూపాయలు పని, 100 రూపాయల పని అయితే లేదు. రోజుకు 100 రూపాయల పని కూడా రావడం లేదు. మాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళా పోతే ఈ ఉన్ని ముక్కులల్ల పడి నోట్ల పడి అనారోగ్యంతో మేము బాధపడుతున్నాము. మాకు షుగర్ వస్తుంది. మళ్ళా పోతే ఇవి దూదితోటి అవస్థ పాలవుతున్నాము. ఇంతవరకు కూడా మాకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ మొగ్గలు నేసి 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 వృద్ధులమైన కానీ మాత్రం మేము బాగుపడే అవకాశాలు లేవు. తల్లి నిడిచి చెల్లి నిడిచి కట్టుకున్న ఆలి నిడిచి కన్న కొడుకు ప్రేమ మరిచి పొట్ట కోసం పోగులతక పొరుగు రాష్ట్రం వలసపోతే గడియ గంట లెక్కలేదు. యాళ్లకింత తిండి లేదు. రోగమత్తే మందు లేదు. చచ్చిపోతే దిక్కు లేదు. ఇది ఒకప్పుడు తెలంగాణ నుండి వలస వెళ్లిన భీమండి, షోలాపూర్, నగర్, నాందేడ్, జాల్నా, పూనా, బాంబాయి ఈ ప్రాంతాలకు వెళ్లిన మా నేతన్నల పరిస్థితి. ఇప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం చేసిందేంటి, చెప్పిందేంటి, చెప్తున్నదేంటి, చేస్తున్నదేంటి అన్న దాని మీద ఒకవేళ నిజంగా వాస్తవాన్ని గమనిస్తే ప్రచారంలో చేనేత కనిపిస్తుంది. ఫలితాలు మాత్రం పోర్లుముకే అందుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ వచ్చినాక నేత కార్మికుడికి కులాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్తున్నదేంటి, చేస్తున్నదేంటి అని విషయాన్ని చేసుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా,
రాజకీయాలు ముఖ్యమా? మా రాష్ట్రం మా గూడు అంటూ పేద ప్రజలకు స్వంత రాష్ట్రం ఏర్పడగానే ఇళ్ళొస్తాయి, వారి బ్రతుకుల్లో వెలుగొస్తుందంటూ మెరిసిన మురిపం చీకటిలోనే చితికిపోయింది. ఉండడానికి ఇల్లు లేక మంచి చెడు చూసుకునే ఆలనా పాలన లేని జీవితాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇల్లు లేదు, జాగా లేదు, భూమి లేదు, అంటూ ఏం లేదు నాకు. ఇక పిల్లగాడు ఉన్నాడు, బతకాలి, 2 బిడ్డలు ఉన్నారు, పెళ్లిళ్ళు అయినాయి. పరిస్థితి బాగలేక ఇట్నే చెట్టు కింద ఉన్నట్టు గుడిసెలో ఉన్నాం. బతకలేని పరిస్థితులు ఉన్నట్టుండి బాబు కోసం బతుకుతున్న, బిడ్డల కోసం బతుకుతున్నది, పిల్లలు చదువుకోవాలని. అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన విద్యార్థుల ఆశయం స్వరాష్ట్రంలోనే మా ఉద్యోగాలు మాకు అన్న నమ్మకం భ్రాంతిగానే మిగిలిపోయింది. 1,00,000 ఉద్యోగాలు అనే మాటలు నీటి మూటలుగానే తేలిపోయినాయి. ఇంకా ఉద్యోగాల కోసం వారి నిరీక్షణ చకోర పక్షిలాగా కొనసాగుతూనే ఉంది. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ఈ యొక్క ఉద్యమాలు ఉండవని మేము భావించాం. ఎందుకంటే మన తెలంగాణ, మన ఉస్మానియా కాబట్టి డెఫినెట్ గా మనకు అసన్నిటికీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మేము భావించాం. అలాంటిది అసలు తెలంగాణ వచ్చిన తర్వాతనే మాకు సమస్యలు మొదలైనాయి. నిలువెత్తు నిదర్శనమైన ఈ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగానే ఎన్నో ఉద్యమాలు జరగడం జరిగింది. ఇవాళ కేసీఆర్ తీసుకుంటే మాది బంగారు తెలంగాణ అని చెప్పడం జరుగుతుంది. ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కనీస వసతులు లేక హాస్టల్స్ లో గాని, విద్యా వ్యవస్థలో గాని కనీస వసతులు లేక యూనివర్సిటీలన్నీ కొట్టుమిట్టాడుతున్నాయి. మరి కేసీఆర్ అనుకుంటున్న బంగారు తెలంగాణ ఇదేనా? ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీలను కూడా ఆ నామమాత్రంగా నడుపుతున్నారు. కానీ వాటికి ఏదో ఒకటి జీతాలు ఇవ్వడానికి ఆ ఎన్జిఓలకు జీతాలు ఇవ్వడం, ఆ పార్ట్ టైమర్లకు జీతాలు ఇచ్చేటువంటి అమౌంట్ ఇస్తున్నారు. కానీ కొత్త రిక్రూట్మెంట్ చేయడం, పద్ధతి ప్రకారంగా ఇవాళ టీచర్లను సెలెక్ట్ చేసి స్పెషలైజేషన్ తోటి సెలెక్ట్ చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు తీరే విధంగా పరిశోధనలు చేసే వాళ్ళని సెలెక్ట్ చేస్తే ఇవాళ విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయిలో మన్నన పొందుతాయి. మీద చదివిన పిల్లలందరూ కూడా ప్రపంచ స్థాయిలో ఒక శాస్త్రజ్ఞులు అవుతారు, సైంటిస్టులు అవుతారు, పరిపాలకులు అవుతారు, సమాజం యొక్క నిర్మాణానికి ఉపయోగపడతారు. కానీ ఇవాళ విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా నీరు గారుస్తా ఉన్నారు. పనికిరాని ఒక మున్సిపాలిటీ లాగా మార్చేసేటువంటి స్థితి ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నది. వచ్చే నోటిఫికేషన్ ఏమో ట్రాన్స్ఫర్ చేసుకుంటా పోతారు. ఈ రోజు నుండి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయిన తరుణంలో ఇప్పటి వరకు రిజల్ట్ అనేది రాలేదు. దీంట్లో ఇంత జాప్యం ఎందుకు? బంగారు తెలంగాణ రావాలంటే కేసీఆర్ ని ఇంట్లో ఉన్న 4 మాత్రమే జాబ్లు ఉంటే బంగారు తెలంగాణ సాధ్యం కాదు. తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలబడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఏదో జరుగుతుంది, ఏమో అవుతుందని చాలా ఆశలతోని, అంటే అవి దురాశలు కాదు, తీరేటివి కావు అని అనుకునేటివి కూడా కాదు, అవి జరగాల్సినయే. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో జరుగుతుందని ఆశపడితే తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఆ ఉద్యోగాలు రాని పరిస్థితి. ఈ రాష్ట్రానికి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. కానీ ఇంటికి ఉద్యోగం కాదు, యావత్ మొత్తం ఈ రాష్ట్రంలో కనీసం ఒక 5,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేనటువంటి దివాలాకోరు ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. దేశమంతటా స్వచ్ఛ భారత్ మిషన్లు దిగ్విజయంగా దూసుకుపోతుంటే తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఆ స్వచ్ఛత అరకొరగానే కనిపిస్తుంది. ఇప్పటికీ పేద ప్రజల పరిసరాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోలేదంటే ఇంకా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం అలాగే ఉండిపోతుంటే వారి జీవన స్థితి ఎట్టే అర్థం చేసుకోవచ్చు. మాకు దొడ్లు లేవు, ఇక్కడ మాకు మోరీలు లేవు. మాకు ఎండాకాలం వస్తే ఇది ఎండకి ఎండుతున్నాం, ఆనకాలం వచ్చాక ఈ గుడిసెలు కప్పుకోవాలి మేము. మాకేది ఇప్పటి వరకు సవలతి చేయలేదు, మాకేది చేయలేదు. ఇక్కడ ఉండి ఇక్కడ 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతున్నది. ఇక్కడ ఏమి మాకు ఇండ్లు లేవు, బాత్రూమ్ లేవు, ఏం లేవు. కష్టం, చాలా కష్టం అవుతుంది. పాపలున్నా అందరున్నా కష్టం అవుతున్నది. ఇక్కడ మాకు మరుగుదొడ్లకి ఎక్కడ వెళ్దామన్నా ఎక్కడ చూసినా మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు. చాలా ఇబ్బందులు పడి నరకంలో రోజు రోజుకు ఒక నరకం అనుభవిస్తున్నాం. కానీ దాంట్లో పైకైతే ఎత్తట్లేదు. బ్రతికుండగానే జీవోత్సవంలా మారిన ఫ్లోరైడ్ బాధితుల బాధ ఇక వర్ణనాతీతం. సొంత రాష్ట్రంలో మా బ్రతుకు చిత్రాలు మారుతాయని భావించిన వాళ్ళ నిరీక్షణ ఇంకా అలా 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 కొనసాగుతూనే ఉంది. సొంత రాష్ట్రం తెచ్చుకున్నది ఇందుకోసమా అంటూ ఇప్పుడు సామాన్యుడి మదిలో తలెత్తిన ప్రశ్న. నా పేరు అంచల స్వామి, శివన్నగూడ, మరిగూడెం మండలం, జిల్లా నల్గొండ.
ఈ విధంగా ఏంటంటే నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వల్ల ఇట్లా అయినా. నల్గొండ జిల్లాలో నాలాగా లక్షల మంది 70,000 లక్షల మంది ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారు. ఈ నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అంటేనే గిన్నిస్ బుక్ ఎక్కింది మరిగూడ మండలం. ఈ ప్రాంతం ఫ్లోరిన్ నీళ్ళు దాగి ఈ విధంగా అవుతారు. మిగతా తండ్రిదండ్రులు ఏం చేస్తారంటే బావులకాయ పోయినప్పుడు మంచాలకు కట్టేసి పోతారు. ఇప్పుడు మా నాయన ఎన్ని రోజులు నన్ను పట్టించుకుని కాబట్టి నేను ఇంత మట్టుకున్నా. ఇప్పుడు మా నాయన కూడా చేత కాకుండా కూడా అయిపోయింది. అదే విధంగా చేత కాకుండా కూడా అయిపోయింది. నేనే మా నాయన సేవ చేయబోయి మా నాయన నాకు సేవ చేస్తుంది. అదే విధంగా మా అమ్మ కూడా కూలబడిపోయింది. నాకు గర్భశోక్ ఫ్లోరోసిస్ అంటే 5 సంవత్సరాలు దాకా నడిచిన. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ నీళ్ళు తాగినప్పుడు నాకు వేపెట్టుబడి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో బాగుపడుతుంది, నిధులు మాయ అన్నారు, ఉద్యోగాలు మాయ అన్నారు, వ్యవసాయ రంగం అభివృద్ధి అని అన్నారు, ఎన్నో రకటువంటి హామీలు పూర్తి చేస్తానన్నారు. ప్రతి పిల్లలకు చదువులు కూడా ఉచిత కేజీ పీజీ ఇంగ్లీష్ మీడియం అన్నారు. అవి కూడా ఏ ఆచరణ లేదు. బంగారు తెలంగాణ అంటే ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురికి ఉద్యోగం లభిస్తే మాత్రం బంగారు తెలంగాణ కాదు. ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది అభివృద్ధి కోసమే తప్ప ఆడంబరం కోసం కాదు. పనిచేయని ఇలాంటి ప్రభుత్వాన్ని మనమెందుకు భరించాలి? మన కలల తెలంగాణ ఇంకా కన్నీళ్ల తెలంగాణలాగే మిగిలిపోవాలా?